రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో లైవ్ లో చూస్తున్నాం. మనం అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించింది. అమెరికా వెదర్ కి ఎమర్జెన్సీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గజగజ వణుకుతున్నారు ఆగ్రదేశం మొత్తం. అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నారు మంచు తుఫాన్. కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కెన్సస్, ఆర్కెన్సస్, మొసౌరీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజల ఇల్లు నుంచి బయటికి రాలేని పరిస్థితి. మంచు తుఫాన్ వల్ల స్తంభించిన జనజీవనం. చాలా ప్రాంతాల్లో పవర్ కట్ కూడా ఉందని చెప్తున్నారు. అయితే రోడ్ల నుంచి మొత్తం మంచు కప్పేసింది. ఎటుపక్క రాకపోకలు కూడా కనిపించడం లేదు. మనం బిగ్ టీవీ డిజిటల్ పైన చూసుకున్నట్లయితే అసలు మంచు మొత్తాన్ని కప్పేసింది. అసలు రోడ్లు ఎక్కడున్నాయి ఏంటి అని అసలు ఆచూకీ కూడా తెలియకుండా ఉంది. అయితే ఇది డెకేడ్ అంటే 10 సంవత్సరాల తర్వాత ఇదే హైయెస్ట్ రెయిన్ ఫాల్ అని కూడా మీటియరాలజీ డిపార్ట్మెంట్ కూడా తెలిపినట్టు తెలుస్తోంది. అక్కడికక్కడే నిలిచిన రవాణా వస్తువులు, పైగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవులు ప్రకటించేశారు. అంటే ఇంటి నుంచి బయటకి రాలేని పరిస్థితి. ఇది కంప్లీట్ గా ఎమర్జెన్సీ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. మరో వారం రోజుల పాటు మంచు తుఫాన్ తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పారు. అయితే ప్రకటించిన తర్వాత అమెరికా వెదర్ డిపార్ట్మెంట్ కూడా 2200 విమానాలు కూడా రాకపోకలకు అక్కడే ఆగిపోయాయి. ఎక్కడికక్కడే విమానాలని, ట్రైన్స్ ని ఆపేశాము, ట్రాన్స్పోర్ట్ ఇంకా ట్రావెల్ ని కూడా కట్టేశాము అని చెప్పారు. అయితే ఇంట్లో ఉన్న ప్రజలు ఇంటికే పరిమితమా? అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఇంత మంచు రావడానికి కారణం ఏంటి? దీనివల్ల ప్రజలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు? అక్కడ మన తెలుగు వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు? అసలు అక్కడ కండిషన్స్ ఏంటి? వీళ్ళు బయటకి ఏ టైంలో వెళ్ళొచ్చు? అసలు వీళ్ళకి స్కూల్స్ ఇంకా కాలేజెస్ అన్ని బంద్ చేశారు. పైగా ట్రావెల్ ఇంకా అసలు రోడ్లు కూడా కనిపించని, అసలు విజువల్స్ చూస్తుంటే మనకి రోడ్లు కూడా కనిపించడం లేదు. అయితే ట్రావెల్ ఇంకా టూరిజం రోడ్లు అన్నింటినీ కూడా ఆపేసినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ తెలుగు వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఏంటి అని మరింత సమాచారం అందివ్వడానికి తెలుగువారు అనిల్ని ఒకసారి కనుక్కుందాం. ఇతను కొలంబస్ లో, ఓహియోలో ఉంటారు. వారిని అడిగి తెలుసుకుందాం. అనిల్ గారు చెప్పండి, అసలు ఎటువంటి ఎమర్జెన్సీని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది? అక్కడ ఏమన్నా టైమింగ్స్ ద్వారా మీరు ఏమైనా బయటికి వచ్చి కూరగాయలు లేదా గ్రాసరీస్ ని కొనుక్కొని మళ్ళీ ఇంట్లోపలికి వెళ్ళొచ్చా, లేదంటే కంప్లీట్ గా ఇంట్లోనే షట్ అయ్యే ఛాన్స్లు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికి మాది లెవెల్ 1 ఎమర్జెన్సీలో ఉందండి. So roads are icy. It's not safe to drive to go to get any accommodators like errands from any grocery store or anything. But otherwise, like after the cleanup, the roads might be we can go and get it something. But prastanik aithe like memo once might be. So we are expecting the snow. కరెంట్లీ ఇప్పుడు మాకు 6 to 8 inches పడిందండి. ఇంకా ఇంకా బట్ అవుట్ కండిషన్స్ వీ విల్ గో అండ్ గెట్ ఇట్. స్కూల్స్ సెలవు ఇచ్చేసారు ఇవాళ అప్ టు హై స్కూల్ వరకు. సో అది గారు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అక్కడ ఏ సమయంలో స్నో ఎక్కువగా పడుతుంటుంది? అంటే మొత్తం ఒక 24 hours డ్యూరేషన్ లో ఎటువంటి టైంలో అసలు బయటకి రాలేని పరిస్థితి అంటూ కీలకమైన ఎమర్జెన్సీ పీరియడ్ ఏముంటుంది డేలో? ఆఫ్ ద నైట్ అండి. నైట్ టైం ఎక్కువగా మిడ్ నైట్ ఆ టైంలో ఎక్కువగా ఇప్పుడైనా ఈ స్నో చూస్తుంది మీరు. మాకు మిడ్ నైట్ 11 నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ నైట్ 11 నుంచి మార్నింగ్ వరకు పడుతూనే ఉంది. we have snow after a couple of hours from today itself. It's మీ వాయిస్ స్టక్ అవుతుంది. హలో పెట్టి మీరు మాట్లాడండి. హలో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మాకు మిడ్ నైట్ ఆ టైంలో పడుతుందండి. ఇప్పుడు ఇవాళ మాకు లాస్ట్ నైట్ 11 PM నుంచి స్నో స్టార్ట్ అయిందండి. 11 PM నుంచి మార్నింగ్ 2, 3 like 4, 5 వరకు స్నో పడుతూనే ఉంది. సో ఫార్ మాకు 6 to 8 inches స్నో. సో మా కౌంటీలో లెవెల్ 1 ప్రకటించారు. లెవెల్ 1 మీన్స్ లైక్ బాగాతో ఫిల్ అయిపోయి అండ్ ఐసీగా ఉంది, హజార్డస్ గా ఉంటుంది. ఇట్స్ నాట్ సేఫ్ టు డ్రైవ్. సో అపార్ట్ ఫ్రమ్ today school all the school. So now we are not supposed to go drive and get anything from outside itself. Like might be after they clean up we will go there and get it. రైట్. అనిల్ గారు, మీరున్న ఒక్క ప్లేస్ లోనే ఉందా, లేదంటే మీకు అంటే నియర్ బై లొకాలిటీస్ లో కూడా ఏమైనా ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఏమైనా అమల్లోకి వచ్చాయా? బికాస్ గ్రాసరీస్, మిల్క్ ఇలాంటివి, వెజిటబుల్స్ అవన్నీ
చాలా నెసెసిటీ ఉంటాయి ప్రతిరోజు వాడకంలో. సో మీకు ఇంటి నుంచి బయటకి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఎట్లా తెచ్చుకుంటున్నారు అవన్నీ? సో యాక్చువల్లీ ఇక్కడ కొద్దిగా ప్లాన్డ్ గా ఉంటామండి మేము. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎనీ దిస్ ఇన్క్లిమెంట్ వెదర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక 2 days ahead ఇట్ సెల్ఫ్ లైక్ వి విల్ లైక్ సఫిషియంట్ మిల్క్ అండ్ ఆల్ ద వెజిటబుల్స్ సఫిషియంట్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 weeks ముందే ప్లాన్డ్ గా అంతా వీళ్ళు కూడా వెదర్ ప్రికాషన్స్ అన్ని చేసి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు మాకు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీ దగ్గర అంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు వారు ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు? సో మాకు ఇప్పుడు మీ ఉన్న కమ్యూనిటీలో చూస్తే చాలా మంది ఉన్నారండి. సో 350 హోమ్ నైబర్హుడ్ అండి, ఆల్మోస్ట్ లైక్ 100 ఫ్యామిలీస్ ఇండియన్స్ ఉన్నారు. దీంట్లో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో సఫర్ అంటే మేము ఏమండి, మాకు ఇది ఒక కైండ్ ఆఫ్ వింటర్లో వచ్చినప్పుడు మాకు ఇది ఒక అలవాటే అనమాట. సో సఫర్ అంటూ ఏముండదండి, బట్ ఓన్లీ ద థింగ్ ఏంటంటే ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకుంటూ ఉంటామండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఎనీ వెజిటబుల్ ఎనీ లైక్ సో ఇబ్బందులు అంటూ అంతే ఏమో ఉండదండి. అనిల్ గారు, మరి స్కూల్స్ ఇంకా కాలేజెస్ కి హాలిడేస్ ప్రకటించారు. మరి ఆఫీసెస్ కి వెళ్ళేవారు అంటే మీరు వర్క్ చేయాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ప్రకటించారా? ఎందుకంటే రోడ్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి కాబట్టి అసలు ట్రాన్స్పోర్ట్ ఏమైనా పాసిబిలిటీ ఉందా, లేదంటే అందరూ ఇంట్లో నుంచే ఏమైనా వర్క్ చేసే ఇది స్ట్రిక్ట్ గా రూల్స్ ఏమైనా పెట్టారా? అది ఏం లేదు. సో ఇలా సిచ్యువేషన్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామండి. ఎందుకంటే సో ఇట్స్ ఆల్ డిపెండ్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ రైట్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ 1 అండ్ లెవెల్ 2, లెవెల్ 3. సో స్నో పడిన దాన్ని బట్టి, రోడ్ క్లియర్ చేసిన దాన్ని బట్టి, సో ఈచ్ కౌంటీ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఆఫీసులకు వెళ్తా ఉంటారు. ఈ సిచ్యువేషన్ కూడా ఫ్యూ కౌంటీస్ దే వాళ్ళు ఈ ఆఫీస్ కూడా వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా కౌంటీ వచ్చి లెవెల్ 1 ఉందండి. సో లెవెల్ 1 అంటే మోస్ట్లీ రోడ్స్ ఆర్ నాట్ క్లీన్డ్ అప్ అండ్ హజార్డియస్. సో వీ కెనాట్ గో అండి, వీ కెనాట్ గో అండ్ డ్రైవ్. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పేస్తామండి. గారు, అంటిల్ వెన్ అంటే ఈ ఎమర్జెన్సీకి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అనుకుంటున్నారు? అంటే ఇంత అంటే యుఎస్ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్, కెనడియన్ గవర్నమెంట్ కూడా ముందుగానే ఇలాంటి మీటియరాలజికల్ డిపార్ట్మెంట్ కూడా అహెడ్ మీకు హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. సో ముందుగా మీరు ప్రికాషన్స్ తీసుకుంటారని. సో ఇది ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది, ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పారా? జస్ట్ ఒక 2 days అండి ఇది. సో ఇది ప్రస్తుతానికి మీరు అన్నట్టు నుంచి ఈస్ట్ కి వస్తుందండి. మేము వీఆర్ ఇన్ ద ఈస్ట్ లొకేషన్. లిటరల్లీ మోర్ పీపుల్ గెట్ ఎఫెక్టెడ్ అండి. బట్ ఇన్ దిస్ లొకేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే స్నో ఏరియా కాబట్టి సో వాళ్ళకి మొత్తం ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. సో నెక్స్ట్ 1 or 2 days లో సో యూ లీడ్ అప్ ఎవ్రీథింగ్ హియర్ అండి. అనిల్ గారు, ఒకసారి మీరు కెమెరాని మొత్తం ఒక 360 degrees లో చూపించి అసలు వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ రోడ్డు, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో ఇప్పుడు ఇది మా కమ్యూనిటీ నైబర్హుడ్ ఇదండి రోడ్డు. సో కంప్లీట్లీ నౌ ఇట్ కవర్డ్ అప్ విత్ ద స్నో అండ్ ఎవ్రీథింగ్. యూ కెనాట్, దిస్ ఇస్ completely it's a road. Like if you see one of the stop sign over there, right? So it will start from there, so it will end towards there. Currently it's covered up with snow మొత్తంతో కవర్ అయిపోయిందండి. సో ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు చూస్తే. అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు విండీ బాగా ఉందండి, ఇవాళ చాలా గట్స్ బాగా విండ్ ఉంది, స్నో ఫ్లరీస్ పడతా ఉన్నాయి. సో నేను కూడా కంప్లీట్లీ ఇప్పుడు ఫ్రోజ్ అయిపోయి ఉన్నాను నేను. సో ఒక్కసారి గ్రౌండ్ లెవెల్ నుంచి స్నో ఎంత ఉంది అని చెప్పి కెన్ యూ జస్ట్ ప్లేస్ యువర్ ఫింగర్స్ ఆర్ సంథింగ్, అంటే ఎంత డెప్త్ వరకు స్నో కవర్ అయిపోయిందని చెప్పగలుగుతారా? 6 to 8 inches అండి. ఆల్రెడీ ఇప్పుడు చూస్తే స్నో నా నా హాఫ్ ఫామ్ వర్క్ వచ్చేసిందండి. చూసుకున్నట్లయితే 200 ఫ్లైట్స్ దాకా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. అయితే సంక్రాంతికి మెయిన్ గా మన తెలుగువారు ఇండియాకి రావాలని చాలా ప్లానింగ్ తో ఉండుంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ కి వాళ్ళకి ఏమైనా ఉపాయం కల్పిస్తుందా అటుపక్క గవర్నమెంట్, లేదంటే ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటారండి. సో ఫ్లైట్ ఇప్పుడు సమ్మన్ గెట్ క్యాన్సిల్, సో దే విల్ పోస్ట్ పోన్ అండి. సో వి నీడ్ టు లైక్ వర్క్ విత్ ఆల్ ద ఫ్లైట్ డిపార్ట్మెంట్, దే విల్ అకామిడేట్ ఫర్ అస్ అండి.
అనిల్ గారు, మరికొద్ది రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రమాణ స్వీకారం తీసుకోనున్నారు. సో దానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అండ్ ఇట్లాంటి వెదర్ కండిషన్ తనకి సపోర్ట్ చేయదు కాబట్టి ఏదైనా స్పెషల్ గైడ్ లైన్స్ వాళ్ళ వరకు ఏమైనా కనిపిస్తున్నాయా? డొనాల్డ్ ట్రంప్ అది జనవరి 20th. సో ఐ థింక్ లైక్ దానికి ఎట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదండి దానికి దీనికి. సో దానికి అసలు ఎట్లాంటి వెదర్ కండిషన్స్ ఉన్నా కానీ సో వై బికాస్ లైక్ ఎవ్రీథింగ్ ఇన్ వాషింగ్టన్ డీసీ లైక్ దానికి దీనికి అసలు సంబంధం ఉండదండి, ఇబ్బంది ఏమి ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత కష్టకాలంలో వెదర్ అంత సహకరించకపోయినా మా కోసం తెలుగు ప్రజలకి ఏం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడానికి మాకు నుంచి అమెరికా నుంచి లైవ్లో నుంచి బిగ్ టీవీతో స్పెషల్గా మీరు అసలు డెప్త్గా ఎంత స్నో కవర్ అయిపోయింది ఏంటి అక్కడ సిచ్యువేషన్ తెలిపినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూస్తుంటే ఎమర్జెన్సీ పీరియడ్ అన్నట్టు చెప్పుకోవచ్చు. పైగా యుఎస్ ఇంకా కెనడాలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. 63 మిలియన్ల మందికి కూడా ఇక్కడ దీని గురించి సఫర్ అవుతున్నారని తెలుసు. అయితే ట్రావెల్ కండిషన్స్ అయితే విపరీతంగా ఉంది. ఎందుకంటే విపరీతమైన మంచు వల్ల రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి, వాహనాలు వెళ్ళట్లేదు. పైగా 200 పైగా ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. విదేశాల నుంచి రావడం కానివ్వండి, లేదా యుఎస్ ఇంకా కెనడా నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా అంత ఫ్లైట్స్ ఇంకా ట్రైన్స్ మొత్తం క్యాన్సిల్ చేసేశారు. కంప్లీట్గా ఎమర్జెన్సీ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూల్స్కి వెళ్ళే పిల్లల నుంచి కాలేజ్కి వెళ్ళే పిల్లల వరకు అందరికీ ఇంట్లో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేనట్టు కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే మంచు పూర్తి స్థాయిలో కవర్ అయిపోయింది, ఇళ్ల పైన కూడా పడిపోయింది. మనం ఇదివరకు చూసుకున్నట్లయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అనిల్ గారు యూఎస్ నుంచి లైవ్లోకి వచ్చి మరి మనకు చెప్పారు. తన హ్యాండ్ కూడా లోపలికి వెళ్ళేంత డెప్త్లో ఉంది, అంటే వాళ్ళ షూస్ కూడా కవర్ అయిపోయేంత మంచు పడుతుంది అక్కడ. సో ఆల్రెడీ యూఎస్ ఇంకా కెనడాలో హై టెంపరేచర్స్ ఉంటాయి, -degreesలో వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు. కానీ ఇంత హెవీ స్నోఫాల్ అనేది ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. 7.7 సెంటీమీటర్స్తో 1910లో ఒక రికార్డ్ సృష్టించింది. దాని తర్వాత ఇప్పుడే అంటే 8 సెంటీమీటర్ల దాకా స్నో పడుతుంది అని చెప్తున్నారు. అయితే అక్కడ తెలుగువారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇది ఎక్కడ దాకా పోతుంది, ఇంకా వారం రోజులు ఇలాగే కొనసాగుతుందా? ఎందుకంటే మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కూడా ఉంది. అది కాకుండా తెలుగు వారికి ముఖ్యంగా భారతీయులకి సంక్రాంతి పండుగ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియాకి ఫ్లైట్స్ వేసుకొని అందరినీ ఫ్యామిలీస్ని కలిసి వెళ్దామని అనుకుంటారు. ఇదే టైంలో ఇంత బ్యాడ్ వెదర్ ఉండడం వల్ల ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇంత ఇబ్బందుల్లో వాళ్ళకి ఎప్పుడు బయటపడతారు అని అయితే వేచి చూడాలి.